ఇక్కడ. ఓహో, ఇక్కడ కింద ఆన్ చేయాల నేను ఆ రెండు స్విచ్లు. యువతల రెండు అయ్యి. ఇక్కడ పవర్ రావట్లేదేమో. దా. కూర్చో. ఆ ఫ్యాన్ ఇది పెట్టండి. హలో, చెక్. హలో, చెక్. చెక్. ఈ చివరిదే, ఇంకేది అవసరంలా. ఆ? హలో, చెక్. లేదు, రావట్లేదు. హలో. హలో. హలో, చెక్. హలో. హలో, చెక్. 2 3. కొంచెం పెంచు. చాలు. చాలు చాలు. ఆ? చాలు. ఎందులో ఉంది అది? 10. ఆహా. ఛానల్. చాలు. హలో.
లేదు. ఒక పేజ్ లేదు. ఒక పేజ్ లేదు. అది రావట్లేదా? అవసరం లేదు. ఓకే. ఈ సాయంకాల శిలువ ధ్యానాన్ని ప్రారంభించుకుంటే గాను మనందరం లేచి నిలువబడి ప్రార్థనలో గడుపుదాం. సర్వ కృపానిధి మా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నీ కృపలో మా ప్రభువా, మరొక్క మారు మా తండ్రి, నీ ప్రేమలో మా తండ్రి, మమ్మల్ని మా తండ్రి భద్రపరిచి ఈ రాత్రికాల సమయంలో మరొక్క మారు నీకు ముఖ దర్శనం చేసుకుంటానికి మమ్మల్ని తీసుకుని వచ్చినందుకే నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో మా తండ్రి, మా హృదయాలు చేర్చి ఏక సహవాసంలో నేను స్తుతించి ఆరాధించడానికి ఇక్కడ చేరిన మమ్మలను జూమ్లో ఉన్న విశ్వాసులందరినీ ఏకం చేసినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యాన్ని వెత్తబోతున్నా నీ కుమారుడు గురువు మా ప్రభు అజయ్ కళ్యాణ్ బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ నీ కుమారుని ఆత్మనించమని నీ సజీవ వాక్యాన్ని మాకు అందించమని నీవే స్తుతి మహిమగంతా పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మన కీర్తన పుస్తకాల్లో 713వ కీర్తన, బాసిల్లెను సిలువలో పాపక్షమ. 713. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, కలువరిలోన పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలువరిలోన పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలుషర కరుణించితివి, కలుషర కరుణించితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా, దోషము చేసినది నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే గదా. దోషము చేసి నేనే కదా, మోసముతో బ్రతికిన నేనే గదా. మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం. బాసిల్లెను సిలువలు పాపక్షమా, పాపము చేసి గడించితి మరణం,
శాపమేగా నేనార్జించినది, పాపము చేసి గడించితి మరణం. శాపమేగా నేనార్జించినది, కాపరివైనను బ్రోచితివి. కాపరివైనను బ్రోచితివి, బాసిల్లెను సిలువలో పాపక్షమా. నీ మరణపు వేదన వృథా కాదు, నా మదిని వేదనలో మునిగెను. నీ మరణపు వేదన వృథా కాదు, నా మదిని వేదనలో మునిగెను. క్షేమము కలిగెను హృదయములో, క్షేమము కలిగెను హృదయములో, బాసిల్లెను సిలువలో పాపక్షమా. ఎందులకు నాపై నామదికి, ఎందులకు నాపై ప్రేమ అందదయ స్వామి నామదికి, అందులకే భయమొందితిని, అందులకే భయమొందితిని. బాసిల్లెను సిలువలో పాపక్షమా. నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మది నొసగెడి నా ప్రభుడవని. నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మది నొసగెడి నా ప్రభుడవని. నమ్మితిని పాదంబులను, నమ్మితిని పాదంబులను, బాసిల్లెను సిలువలో పాపక్షమా. యేసు ప్రభుని దివ్యక్షమా, బాసిల్లెను సిలువలో పాపక్షమా. సిలువ చెంత చేరిన నాడు ఎంతండి అది? ఆ? 712. చేరిన నాడు కలుషములను కడిగి వేయు, పౌలు వలెను శిలావలెను, పౌలు వలెను శిలావలెను, సిద్ధపడిన భక్తుల జూచి, సిద్ధపడిన భక్తుల జూచి, సిలువ చెంత చేరిన నాడు కలుషములను
కొండలాంటి బండలాంటి మొండి హృదయ భూమండించు వాడియున్నా పాపులనైనా పడియున్నా పాపులనైనా పిలుచుచుండే పరము చేరా పిలచుచుండే పరము చేరా సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు వంద గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే 99 గొర్రెల విడిచి 99 గొర్రెల విడిచి ఒంటరి అయినా గొర్రెను వెదకే ఒంటరి అయినా గొర్రెను వెదకే సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగి రాగా తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను తండ్రి అతని చేర్చుకొనెను సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల విందున చేరా పాపిరావా పాపము విడచి పరిశుద్ధుల విందున చేరా పాపుల గతిని పరికించితివా పాపుల గతిని పరికించితివా పాతాళంబే మరియంతం పాతాళంబే మరియంతం సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు మన కీర్తన పుస్తకాల్లో 14వ కీర్తన నాకేమీ కొదవ నా తోడుందా 14వ కీర్తన నాకేమీ కొదువా నా తోడుందా ఇక నా
కేమి కొదువా నాదుడుండ శ్రీకరండగు దేవుడేనా శ్రేష్ఠ పాలకుడు నా ఏక రక్షకుడు కనుక కొదువా నాదుడు మేళను భావింప నేను తనివి తీరన్ మేళను భావింప నన్ను సదా మేళ నడిపచ్చిక నడిమి మృదుగా కొన చేయును కనుక కేమి కొదువా నాదుండనిక ఎంత శోధన ఎండ నాకు ఎంత శోధనాయ శాంత జలములు నెంతగును ఎంత శోధన ఎండయున్న నాకు ఎంత శోధన ఎండయున్న నెంతగును రిగరదెప్పుడు శాంత జలములు నా చెంత నిండు గనుక ఏమి కొదువా నాదుండనిక తప్పిపోయిన దారిన్ పెట్టి నన్ను తప్పిపోయిన దారిన్ పెట్టి తెపరిలా చేసి నాకు తీర్చునలసటను తప్పించు కనుక నాకేమి కొదువా నాదుండ నీతి మార్గము నేర్పునందు ప్రభువు నీతి మార్గమున నీతి నాకు తన సునీతి దయచేయును స్వానీతి ద్రోచున్ గనుక నాకేమి కొదువా సావు చీకట్ల శాంతియుండు చావు చీకట్ల శాంతియుండు లోయలు పడిపోవలసిన నేవెరవకుందు నా దేవుడే కనుక కేమి కొదువా నాదుండ మీదు పడునాటి శోధనలన్ ధరను మీద పడునా
శోధనల నాదరికి రానికి నీక దండము నన్ను బ్రోచును నా గనుక కొదువా నాదుడుండా పగవార సిగ్గు పడునట్లుగా నా పగవార సిగ్గు పడునట్లుగా జగము ఎరుగని సౌఖ్య భోజన్ మగపరచును ఆ తగినదే పెట్టు కనుక నాకేమి కొదువా తనయాత్మాన దాత తైలముతో ప్రభువు తనయాత్మానంద తైలముతో అనుదినము తలయంటి వీసుగు కొనక తుడుచును నా కన్నీళ్ళని గనుక నాకేమి కొదువా నాదుండా దైనా భాగ్యముతో తండ్రి బలో వీరు లైనా భాగ్యముతో వెళ్ళు పలికి దిగ వెడలు నట్టి వెలగలాగినే చేయు గనుక కొదువా నాదుండా దొరికుట కృపాక్షేమ మములు నా బ్రతుకంతట కృపాక్షేమములు వదలకుండగవచ్చు నాతో సుదినములు కల్గా నా పద పదలవు గనుక మీ కొదువా నాదుండా దురింతములుండు ధరణి నాకు నిజము దురింతములుండు ధరణి నాకు నిరవు కాదికనెప్పటికీ పరమదేవుని మందిరమి ఇల్లుగను కొదువా దేవునికి స్తోత్రం. మన ఆరాధన కొనసాగిద్దాం. 24వ కీర్తన మన కీర్తన పుస్తకాల్లో భూమండలము దాని సంపూర్ణత. భూమండలము దాని సంపూర్ణతయులో కమును అపరాధిని యేసయ్య నిలిచాడు. మండల వాసులను భూమండలము దాని
సంపూర్ణతయును లోకమును యెహోవా సంద్రము మీద భూమి పునాది వేసే మహా మన దేవుడది స్థిరపరచే భూమండలము సంపూర్ణతయును లోకమును యెహోవా పర్వతమునకు ఏకంగా పాత్రుడెవడు మహాబునందు మరి నిర్వయోగ్యుడెవడు భూమండలము దాని సంపూర్ణతయును లోకం అపవిత్ర మనసు లేక కపట ప్రాణము లేక సుపవిత్రమౌ చేతులును శుద్ధాత్మ కలిగిన వాడే భూమండలము దాని సంపూర్ణతయును లోకమును అలాటి వాడు ప్రభుని ఆశీర్వచనమునందు భూలోకమున రక్షణ దేవుని మహత్వము పొందు భూమండలము దాని సంపూర్ణతయును లోకమును ప్రభునాశ్రయించునట్టి వారు యాకోబు దేవా ప్రభు సన్నిధానము వెదకు ప్రజలెల్లరటి వారే భూమండలము దాని సంపూర్ణతయును లోకమును ద్వారంబులారాయిక మీ తలలెల్లపైకెత్తవలెను రారా కొరకు తలుపు కొనుడి భూమండలము దాని సంపూర్ణతయును లోకమును ఇలలో మహా మహిమము కలిగిన ఇరాదేవుడు బలశౌర్యముల యెహోవా బలశూరుడౌ యెహోవా భూమండలము దాని సంపూర్ణతయును లోకమును భూమండల వాసులను బోల్పోరా యెహోవాయే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. ప్రభువా మమ్మల్ని కనికరించు.
మనం అందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. భూమి ఆకాశం ఆకాశములను సృజించిన సృజించిన సర్వశక్తి సర్వశక్తి గల గల తండ్రి తండ్రి అయిన అయిన దేవుని దేవుని నేను నేను నమ్ముచున్నాను. నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు కుమారుడును మన మన ప్రభువైన ప్రభువైన యేసుక్రీస్తు యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన ఈయన పరిశుద్ధాత్మలను పరిశుద్ధాత్మల గర్భమున ధరింపబడి కన్య కన్య అయిన అయిన మరియకు మరియకు పుట్టి పుట్టి పొంతి పొంతి పిలాతు పిలాతు అధికారం అధికారం క్రింద కింద శ్రమపడి శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి చనిపోయి సమాధి సమాధి చేయబడి చేయబడననియు అదృశ్య లోకంలో అదృశ్యలోకములోనికి దిగిననియు దిగిననియు చనిపోయిన చనిపోయిన వారిలో వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకు ఎక్కి తండ్రి సర్వశక్తి యొక్క గల తండ్రి యొక్క దేవుని చేతి వైపున కూర్చుంటున్నాడు. కూర్చుంటున్నాడని సజీవులకును సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చిన నీవు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధుల పరిశుద్ధ సహవాసము, సహవాసమును పాప పాప పరిహారము, క్షమాపణయు శరీర శరీర పునరుత్థానము, పునరుత్థానమును నిత్య నిత్య జీవమును జీవమును నమ్ముచున్నాను. నమ్ముచున్నాను. ఆమేన్. మనము అదే విధంగా నిలబడి ఉండి మన కీర్తనల పుస్తకం నుంచి 32వ కీర్తన ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకుందాం. వెనక బెంచ్లో ఉన్న వారు ఎవరైనా వచ్చి దీన్ని నడిపిస్తారా? కీర్తనలు 32వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయంగా అవి వారి మీదికి రావు. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచరగాడిద వలనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మికయుంచి వానిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి. యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానము చేయుడి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగములందు ఉండునట్లు మహిమా కలుగును గాక. దయచేసి కూర్చోండి. ఆ వెనక బెంచ్లో ఉన్న పురుషుల్లో ఇద్దరు వచ్చి దేవుని యొక్క వాక్యం చదివి వినిపించాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పాఠంగా యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25 నుంచి 32 వచనాలు. ఈ దినముకే ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగం యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25 నుంచి 32 వరకు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 25 నుంచి. మీ అపవిత్ర యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసేదను.
నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేయి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మను చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు. మీరు నా జనులై యుందురు, నేను మీ దేవుడినై యుందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. మీకు కరువు రానియక ధ్యానమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. అన్యజనులలో కరువును గూర్చిన నిందము మీరక నొంది ఉండినట్లు చెట్లు ఫలములను భూమి పంటను నేను విస్తరింపజేసేదను. అప్పుడు మీరు మీ దుష్ప్రవర్తను, మీరు చేసిన దుష్క్రియలు మనస్సునకు తెచ్చుకొని మీ దోషములను బట్టి హేయక్రియలను బట్టి మిమ్మును మీరు అసహించుకొందురు. మీ నిమిత్తము నేను ఇలాగను చేయుటలేదని తెలుసుకొనుడి. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఇజ్రాయేలీయులారా, మీ ప్రవర్తన గూర్చి చిన్నబోయి సిగ్గుపడుడి. థ్యాంక్ యూ సుశాంత్. సువార్త పాఠంగా యోహాను సువార్త 13వ అధ్యాయం 16 నుంచి 20 వరకు. యోహాను సువార్త 13వ అధ్యాయము 16 నుండి 20 వరకు. యోహాను సువార్త 13వ అధ్యాయము 16 నుండి 20 వచనం వరకు. దాసుడు తన యజమానుల కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. మిమ్ము నందరిని గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధంగా తన మడమ ఎత్తెను అను లేఖనం నెరవేర్చుటకే ఇలాగ జరుగును. జరిగినప్పుడు నేను ఆయన్ను మీరు నమ్మునట్లు అది జరుగు మునిపే మీతో చెప్పుచున్నాను. నేనెవరిని పంపుదునో వాణ్ణి చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుని వాడగును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకుని వాడగు నన్ను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వారితో అనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దిగించాడు. థ్యాంక్ యూ వివియన్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రాత్రికాల సమయంలో సిలువ ధ్యానం చేయటానికి మన మధ్య ఏసీటీసీలో చివరి సంవత్సరం చదువుతున్న గురు పరిచయకు సిద్ధమవుతున్న అజయ్ కళ్యాణ్ గారు మనతో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన్ని అడిగాను వచ్చి మాకు ధ్యానం చేస్తానంటే సంతోషం తప్పుకున్నాడు. దేవుని నిండు దేవునిలో పెడుతూ ఉండాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని దానిలో పాల్గొనడానికి సిద్ధపడిగా మనందరం 155వ కీర్తన పాడుకుందాం. కంగారు పడొద్దు, ఓపెన్ చేయండి. 155. వినరయ్య నరులారా, మీకు చాలా పరిచయమైన ఛాయ. నీ సమాధానము దాసునికి ఇప్పుడు అనే ఛాయ మీద పాడుకుందాం. వినరయ్య నరులారా, విశ్వాసము క్రీస్తు బోధ పాప జీవనము సేయు వసుధామి పాపముల పశ్చాత్తాపము పడుడంచు ప్రభు దేపెన్ తన దాపుగోరిన వారి కాపాడుటకు దాని దాసుడై భారతులైన పాపుల తనుజేరా ప్రభు పిల్చెన్ శ్రమలు దూరంబున
చేసిత దురితముల్ బాపిసన్ తోషమి వచ్చిన ద్రోయ నన్ను చూపల్కెన్ పేకు మనుషుల కొరకు జీవనమియనే వచ్చి తను చూడే మనసారా దేవుని మానగా ప్రేమింపు మనసునే ఇంకా తన పోల్కే నరులను తాను ప్రేమింపగా తనరాదే తన శిష్యులకు నైక్య ప్రేమించుట కాజ్ఞ నరనీచేం నేంతో ఘన సత్ప్రభు కళ్ళు కడిగి భక్తుల చోట వినతోడ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, ఇప్పటి వరకు కీర్తనలతోనూ ఆరాధనలోనూ మాకు తోడుగా ఉన్నందు బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇదిగో ప్రభా, వాక్య ధ్యానంలోకి మేము వెళుచుండగా మీ యొక్క కృపను మాపై ఉంచమని, ఈ వాక్యం ద్వారా మాతోనూ మా అందరితోనూ మాట్లాడమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో చేరి వచ్చిన మీ అందరికీ కూడా ఈ సాయంకాల శుభాలను తెలియజేస్తా ఉన్నాను. లెంటులోని 12వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన పాఠ్యభాగములు, పాత నిబంధన పాఠ్యభాగంగా యెహెజ్కేలు 36వ అధ్యాయము 25వ వచనం నుండి 32 వచనములు, అలాగనే సువార్త పాఠ్యభాగంగా యోహాను సువార్త 13వ అధ్యాయం 16 నుంచి 20 వచనములు, అలాగనే ఉత్తర ప్రత్యుత్తర భాగంగా కీర్తన 32వ అధ్యాయము మనం చదువుకొని ఉన్నాం. ఈ దైవలేఖన పాఠ్యభాగంలో ఆధారము చేసుకొని నేను ఏర్పాటు చేసుకున్న అంశము డివైన్ మాస్టర్. డివైన్ మాస్టర్. ప్రియమైన వారలారా, ఈ యొక్క డివైన్ మాస్టర్ అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండగా మనం ఆలోచన చేస్తే గనక మనమందరము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకు గురువు కింద ఉన్నారని చెప్పి మనం ఆలోచన చేయాలి. జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ఈ లోకానుసారమైన గురువులు ఎంతోమంది మనకు ఉన్నారు. వారు ఈ సమాజంలో మనం ఎలా బ్రతకాలో మనకి వారు తెలియజేస్తూ ఉంటారు. కానీ మన పరమ ప్రభు మనల్ని రక్షించి మన పాపాలని పవిత్రపరిచి మన పాపములను కడిగి నిత్య జీవానికి ఎలా తీసుకెళ్లాలో ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అందుకే మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే గనక, మరియు మీరు గురువులను పిలువవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. చాలా స్పష్టమైన వాక్యాన్ని మనకు తెలియజేస్తా ఉన్నాడు. క్రీస్తు ఒక్కడే మన గురువు. ఈ డివైన్ మాస్టర్, డివైన్ అంటే గ్రీక్ వర్డ్లో మనం చూసుకుంటే కనుక థీకోస్, అలాగే
మాస్టర్ అనగా కురియోస్ అంటే లార్డ్ అంటే ప్రభు అని అర్థం. సో చాలా అయితే ఈ పరమ గురువుకి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి అని చెప్పి మనం ధ్యానం చేస్తా ఉంటే, పరమ గురువుకి ఉండాల్సిన లక్షణం మొదటిగా మనం అధ్యయనం చేస్తే, మొదటిగా ఉండవలసింది ఆయన పాపాలను పవిత్రపరిచేవాడిగా ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనము, అలాగే మార్కు సువార్త 2:17లో మనం చూస్తే గనక, అయితే నేను పాపులను పిలువచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదు. ఆయన అలాగే లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే గనక, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చిననియు అతనితో చెప్పాను. కాబట్టి ఈ దైవలేఖన పాఠ్య భాగాలు మనకి ఏం తెలియజేస్తా ఉన్నాయంటే, ఆయన పాపులను ద్వేషించే వ్యక్తి కాదు కానీ పాపమును ద్వేషించే వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకే పాత నిబంధనలో యెహోవా ప్రవక్త ఆయన యేస్కేలు ద్వారా ఆయన మాట్లాడిస్తా ఉన్నాడు మాటలు. అదే మనం పాత నిబంధన పాఠ్య భాగంలో మనం చదువుకున్నాం. యేస్కేలు గ్రంథము 36వ అధ్యాయం 25వ వచనం మనం చూస్తే, మీ అపవిత్రత యావత్తు పోగునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదను. ఇది పరమ ప్రభు యొక్క గొప్ప లక్షణం. ఆయన పాపులను ద్వేషించేవాడు కాదు, ఆ పాపాన్ని తొలగించి ఆయన పవిత్రపరిచేవాడు. ఎందుకే యేసుక్రీస్తు వారు కూడా ఆయన పాపులను ద్వేషించేవాడు కాదు, ఆయన పాపాన్ని మాత్రమే ద్వేషించేవాడు. అందుకే ఆయన ఈ శుద్ధ జలము అనేది, నేటి కాలంలో ఈ బాప్తిసం అనే శుద్ధ జలాన్ని ద్వారా మన అపవిత్రత మొత్తం కూడా ఆయన తొలగిస్తా ఉన్నాడు. ఇది మొదటి లక్షణం. రెండవదిగా ఉండాల్సిన లక్షణం ఏంటంటే, శిష్యులకు మాదిరి చూపించిన గొప్ప దేవుడు. మత్తయి సువార్త యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే గనక, నేను మీకు చేసిన ప్రకారము మీరు చేయవలనని మీకు మాదిరిగా ఎలాగూ చేసి తిని, దాసుడు తన యజమాను కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తాను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఆ 17వ వచనం కూడా మనం చూస్తే, ఈ సంగతులు మీరు ఎరుగుదరు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదరు. వీటిని అనగా ఏదైతే ఈ 16వ వచనం పైనుంచి మనం చూస్తా ఉంటే, ఈ యొక్క సందర్భం ఏమిటి అంటే, యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులను పాదాలు కడగటం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఆయన యేసుక్రీస్తు వారి యేసుక్రీస్తు వారి ఆ శిష్యుల యొక్క పాదాలు కడగడం ద్వారా ఆ తగ్గింపును మనం చూస్తూ ఉంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి చూపెను. యేసుక్రీస్తు వారు మనకి మాదిరి చూపించేవాడిగా ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు ఎలాగైతే మాదిరి చూపించాడో, చాలామంది ఎవరైతే పాపం చేశారో వాళ్ళకి దూరంగా మనం ఉంటాం. అయితే యేసుక్రీస్తు వారు అంటా ఉన్నారు, ఎవరైతే పాపం చేశారో వాళ్ళకి దూరం పెట్టకుండా వారి గురించి ప్రార్థన చేస్తూ వారిని దేవునిలోకి నడిపించే వారంగా మనం ఉండాలని చెప్పి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది రెండవ విషయం. మూడవ లక్షణం మనం చూస్తే కనుక, చంపబోవు వారి గురించి తెలిసినా కూడా ఆయన ద్వేషించిన వాడు కాకుండా చేర్చుకునేవాడిగా ఆయన ఉన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 28వ వచనం మనం చూస్తే కనుక, మిమ్మల్ని అందరినీ గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకునే వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను అను లేఖనము నెరవేరుటకై ఇలాగూ జరిగాను. ఈ లేఖనము అనేది ఎక్కడ ఉందంటే, కీర్తనల గ్రంథము 41వ కీర్తన 9వ వచనంలో మనకు చూస్తే మనకు కనిపిస్తూ ఉంటుంది. నేను నమ్ముకున్న నా విహితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తనుటికై తన మడిమినెత్తెను. ఇది ప్రవచన నెరవేర్పుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఇస్కరియోతు యోధ మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆయన ఒక కాంట్రాక్ట్ తీసుకొని ఆ డబ్బులు తీసుకొని యేసుక్రీస్తు వారిని సిలువుకు అప్పగిస్తామని చెప్పి ఆయన ఆలోచన చేస్తూ ఉంటారు. అయినా సరే ఈ విషయం తెలిసినా కూడా యేసుక్రీస్తు వారు ఆయన ఎదురుగా ఆయన బల్ల మీద ఉన్నా సరే ఆయన ద్వేషించేవాడిగా ఆయన లేడు.
ఆయన ద్వేషించేవాడు కాదు కానీ ఆయన మనల్ని పవిత్రపరిచేవాడు అని చెప్పి ఈ దైవలేఖన పాఠ్యభాగాలు మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. అయితే ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడ్డాడు కానీ ఆయన దేవుని దగ్గర పశ్చాత్తాపడలేదు. ఆయన పశ్చాత్తాపడి ఉరేసుకుని మరణించాడు. మనం పేతురుని మనం తీసుకుంటే కనుక ఆయన పశ్చాత్తాపడ్డాడు, ప్రభు పాదాల చెంతగా ఆయన రావడం జరిగింది. కాబట్టి దావీదు వలె, పేతురు వలె మనం పశ్చాత్తాపం కలిగి జీవించేవారిగా మనం ఉండాలి. అదే మనం ఉత్తర ప్రత్యుత్తర భాగంలో మనం చదువుకున్నాము. నా దోషములు ఒప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని, యెహోవా నా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకుంటుని అని చెప్పి దావీదు భక్తుడు స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. అయితే ఈ లక్షణాలు పరమ గురువుకు ఉండాల్సిన లక్షణాలు మనం చూసాం. అయితే ఆ పరమ గురువుకి శిష్యులుగా ఉండేటువంటి మనము ఎటువంటి బాధ్యతలు మనం కలిగి ఉండాలో ఇప్పుడు మనం చూద్దాం. మొదటిగా చూస్తే అన్నిటికంటే అందరికంటే దేవుణ్ణే ప్రేమించాలి. మన తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే మన చుట్టాలు కావచ్చు, లేకపోతే మన స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవునికే ప్రథమ స్థానం ఇవ్వాలని చెప్పి దేవుని వాక్యం కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37 చూస్తే, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు, కుమారునైనను కుమార్తె అయినను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. అలాగే లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనం కూడా చూస్తే, ఎవడైనా నా యుద్ధకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కా చెల్లెండ్రను తన ప్రాణముతో సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అంటే మన జీవితంలో దేవుని కంటే ఎక్కువ ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వకూడదని చెప్పి దేవుడి వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. అయితే దేవుడు పేతురుతో మాట్లాడుతూ ఉంటాడు. అది కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 21:15 చూస్తే గనక, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు ఆ గొర్రె పిల్లలను మేపుమని ఇతనితో చెప్పాను. ఒకవేళ ఈ ప్రశ్న ఈరోజు దేవుడు మనల్ని అడిగితే, ఇదిగో నీవు నన్ను ప్రేమించుచున్నావా అని చెప్పి దేవుడు మనల్ని అడిగితే, ఈరోజు మనం ఎటువంటి సమాధానం మనం ఇస్తా ఉన్నాం? ఈ లోక ఇచ్చలను వదిలివేసి స్నేహితులను, అలాగే ఏదైతే దేవునికి అయిష్టంగా ఉన్న కార్యాలు అయితే, చెడు కార్యాలు అయితే ఉన్నాయో, చెడు క్రియలు అయితే ఉన్నాయో, వాటన్నిటి కూడా విడిచిపెట్టి మన హృదయాలను సరిదిద్దుకొని దేవుని వైపు వద్దాం. మంచి శిష్యులుగా మనం మారుతా ఉన్నాం. అలాగే రెండోది చూస్తే గనక, శిష్యుడికి ఉండవలసిన బాధ్యతలు మనం చూస్తే గనక, నీవు కలిగినదంతయు విడిచిపెట్టాలి. లూకా సువార్త 14వ అధ్యాయము 33వ వచనం మనం చూస్తే, మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. నీవు కలిగి ఉన్న స్టేటస్ని కావచ్చు, లేకపోతే అసెట్స్ని కావచ్చు, ధనమును కావచ్చు, ఏదైనా కావచ్చు, అది దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో అది అప్పుడు దేవుని శిష్యుడిగా నీవు ఉంటావని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మూడవ బాధ్యత ఏమిటి అంటే, ఆయన సిలువను మోస్తూ ఆయనను వెంబడించాలి. ఆయన శిష్యుడు మరియు ఆయన గురువుగా మరి మనం శిష్యులుగా ఉండేటువంటి మనం ఆయన యొక్క సిలువను మోసేవారిగా మనం ఉండాలి. యాక్సెప్టెన్స్ అనేది ఎక్కువ ఉండాలి. ఎందుకంటే క్రిస్టియానిటీలో మనకి ఎక్కువ యాక్సెప్టెన్స్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఎన్నో శ్రమలు, మరి దేవుణ్ణి నమ్మినప్పుడు ఎన్నో శ్రమలు మనం అనుభవిస్తూ ఉంటాం. అప్పుడు ఈ యాక్సెప్టెన్స్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అప్పుడు ఆ సిలువను మోసేవాడిగా మనం ఉంటే ఎన్నో దీవెనలు మనం పొందుకుంటూ ఉంటాం. నాలుగవదిగా ఒకని ఎడల ప్రేమ కలిగి ఉండాలి. యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనం చూస్తే, మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. ఇలా చేయడం వల్ల మనం ప్రభు శిష్యులు అవుతామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మనం ప్రేమ కలిగి, ఇతరుల పట్ల ప్రేమ కలిగి మనం జీవించాలని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. చాలాసార్లు మనం ఇతరులను ప్రేమించినప్పుడు అవతల వారి నుంచి శత్రుత్వం కూడా మనకి ఎదురవుతూ ఉంటుంది. అయితే నిన్ను వలె నీ పొరుగువారు
ఇన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పి యేసుక్రీస్తు వారు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు. ఐదవదిగా బహుగా ఫలించుట ద్వారా యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే గనక, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదరు. ఇక్కడ ఫలింపు అంటే ఫలించుట ద్వారా శిష్యులుగా ఉంటారు అని చెప్పి ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఫలింపు అంటే ఈ లోకానుసారమైనది కాకుండా ఆధ్యాత్మికంగా మనం ఫలించాలని చెప్పి ప్రభు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. ఈ మండల కాలంలో కూడా మనం కోరుకునేది అదే. మన ప్రార్థన ద్వారా, మన యొక్క ఉపవాసాల ద్వారా మనం కోరుకునేది ఏంటి అంటే మనం దేవుని శిష్యులుగా మనం మారుతూ ఉంటాం. అందుకే కీర్తన ఆంధ్రప్రదేశ్తో కీర్తనలు రాసిన ఒంగోలు అబ్రహాం గారు ఒక కీర్తన రాస్తూ, చూడరే సిలువను వ్రేలాడు యేసయ్యను, పాడు లోకంబునకై గోడు చెందే కదా. అలాగే రెండో చరణం, దురితంపు దురితులే పరమగురుని శిరముపై నెనరు లేక మెత్తనయ్య ముండ్ల కిరీటమై, పాపేచ్ఛతోడ గూడు నాయా చెడ్డ పడకలే పరమగురునికి పక్కలోని బల్లెంపు పొటలు. పరమగురుని కొరకు ఆయన, మన కొరకు ఆయన ముళ్ళ కిరీటాన్ని ఆయన పెట్టుకున్నాడు. మన కొరకు ఆయన బల్లెపు పోటును ఆయన అనుభవించాడు. కాబట్టి నేను చెప్తున్న మాట ఏమిటి అంటే, ఎప్పుడైతే దేవుని యొక్క త్యాగాన్ని మనం స్మరించుకుంటామో ఈ లెంటి కాలంలో మనం దేవుని యొక్క శిష్యులుగా మనం ఉన్నా అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. బోధకుడా, సద్బోధకుడా, నేను నీకు శిష్యుడిగా నేను ఉండాలనుకుంటున్నాను, నేనేమి చేయాలి అని చెప్పి ఒక యువకుడు వచ్చి యేసుక్రీస్తు వారితో అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇదిగో నీ దగ్గర ఉన్న సమస్తము అమ్మివేసి నువ్వు నా దగ్గర రా, నువ్వు నా శిష్యుడిగా ఉండని చెప్పి ఆయన అన్నప్పుడు ఆ యువకుడు ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోతూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈరోజు మనలో ఉన్న ఏదైనా సరే, కోపం కావచ్చు, లేకపోతే అహం కావచ్చు, లేకపోతే ఇతరులను చులకన భావంగా చూసే ఆ తత్వం కావచ్చు, ఏమైనా కావచ్చు, ఎప్పుడైతే వాటిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వస్తామో దేవుని శిష్యులుగా మనం ఉంటామని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నది. ఎప్పుడైతే ఒక అక్కర అనేది కలిగి ఉందో దేవుని దగ్గరికి వచ్చి అడిగి మనం పొందుకునే వారిగా ఉండాలి. ఇక్కడ మాస్టర్ నేను మీ దగ్గరికి వచ్చి రావాలనుకుంటున్నాను, శిష్యరికం చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు నీ సమస్తం వదిలిపెట్టి వచ్చాయని చెప్పి ఆయన అంటా ఉన్నాడు. ఆయన పరిపూర్ణతలోకి మనం రావాలంటే ముందుగా మనలో ఉన్న బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం విడిచిపెట్టే వారంగా మనం ఉండాలి. కాబట్టి ప్రియమైన వారలారా, ఈరోజు పరమగురుని నీవు కలిగి ఉన్నావు కదా. ఒకవేళ కలిగి లేకపోతే ఇప్పుడే క్రీస్తుని సంపాదించుకుందాం. క్రీస్తును ఎవరైతే కలిగి లేరో వారికి మనం ప్రకటిద్దాం ఉన్నాం. అయితే ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తా ఉన్నాడు, యేసు ప్రభు మనకి పరమ గురువు అయితే మరికి ఆయనకి చెందాల్సిన ఘనత ఏది? మరికి ఆయన రావాల్సిన గురుదక్షిణ ఏది? ఆ గురుదక్షిణ ఏది అంటే నువ్వు నేను మనమందరము కూడా క్రీస్తులోనికి రావడమే. కాబట్టి దేవునికి కలిగి ఉండాల్సిన లక్షణాలు, పరమ గురువుకి ఉండవలసిన లక్షణాలను మనం చూసాము. అలాగే పరమ గురువుకి శిష్యుడిగా మారాలంటే ఎటువంటి బాధ్యతలు మనం కలిగి ఉండాలో మనం చూసాం. కాబట్టి ఈ లక్షణాలను మనం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనం బహువిధంగా దీవించి ఆశీర్వదించబడతాము, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాము. అట్టి కృపా భాగ్యములు దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. క్రీస్తు ప్రభు మన పరమ గురువు అని, ఆ గురువుకు గురుదక్షిణగా మన జీవితాలు ఆయనకి ప్రీతి పాత్రంగా ఉండాలని మరొక మారు జ్ఞాపకం చేసినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు ఫ్రీడమ్ సంఘం తరఫున తెలియజేస్తున్నాను. మీ భవిష్యత్తు పరిచయంలో దేవుడు మీకు తోడయండి, దీవించాలని మా అందరి ప్రార్థన. రేపటి దినాన తిరిగి సాయంకాలం 7 గంటలకు
మన శిలువ ధ్యానం ఉంటుంది. దానిలో పాస్టర్ ప్రవీణ్ గారు దేవుని యొక్క వాక్యం అందిస్తారు. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయమని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. మన ఆరాధన ముగించుకుంటాకి మనం అందరం కలిసి 199 కాగా పరికించి నాకు తనువు నాది దిగోగా 199 సిరులెల్ల వృథా కాగా పరికించినాకున్న గరువమోడిరస్కరింకు వేరమహిమా ముఖ్య సిరులేక గరువ No Cristo mృతేయ గాగా ప్రభు చెదను సిరులైన వృధ కాగా పరికించిన గరువము తిరస్కరితో చారుపగా సిరులైన వృధ కాగా పరికించిన గరువము తిరస్కరించు వాణి నిజ వస్త్ర సిలువ పైన కన్నుగా పరికించిన గరువము తిరస్కరించు తల వచ్చి ప్రార్థన చేస్తున్నాం. సర్వకృపానిధి మా పరం తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ రాత్రి కాల సమయంలో మా ప్రభువా, నీ కృపలో
మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చావు, నీకే స్తోత్రాలు. చిన్న మందగా మా ప్రభువా, నీవు మేపే మందగా మా తండ్రి, మా ప్రభువా నిత్యాహారం ఇచ్చి మేపే మందగా మా ప్రభువా మమ్మల్ని కూర్చున్నందుకు నీకే స్తోత్రాలు. నీ జీవవాక్యాన్ని మా తండ్రి మేము రుచి చూస్తూ ఉన్నాం, స్తోత్రాలు. నీ జీవవాక్యం మా తండ్రి వివరించబడుతూ ఉండగా మా తండ్రి దాన్ని గైకొనే శక్తి మాకు ఇస్తున్నందుకే నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మా ప్రభువా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా ప్రభువా మా లోకంలో అనేక మంది గురువులు వచ్చారు వెళ్ళారు, కానీ మా ప్రభువా నిజమైన గురువు మా తండ్రి, యథార్థమైన గురువు మా తండ్రి, నిత్యము మాకు బోధించే గురువు మా తండ్రి, నీవు ఉన్నావని మా తండ్రి ఆ గొప్ప సత్యాన్ని ఈ రాత్రికాల సమయంలో మేము నేర్చుకుంటూ ఉన్నాం. మా ప్రభువా మీరు మాకు ఎన్నో సత్యాలు నేర్పిస్తూ ఉన్నారు. మా ప్రభువా ఎన్నో విధాలుగా మా జీవితాలను మేము బాగు చేసుకునే ఆలోచనలు మా తండ్రి మీరు మాకు వినిపిస్తూ ఉన్నారు, మార్గాలు మాకు చూపిస్తున్నారు. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయినా కూడా మా తండ్రి నీ మాట వెనుక దారి తప్పిపోతున్న మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేసుకుంటున్నాం. మా తండ్రి నీ రోషము మా మీద అగ్నివలే ఉండకుండా మా తండ్రి మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. మా తండ్రి ఎల్లకాలము మా తండ్రి ఈ ఆగ్రహానికి లోనయ్యే బిడ్డలుగా ఉండకుండా మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఈ నామను బట్టి ప్రార్థన చేయమని మా ప్రభువా మీరు నేర్పించారు. మా తండ్రి ప్రార్థన చేసుకుంటూ ఉండగా మా తండ్రి నీవు మాతో నీ వాత్సల్యతను కనపరచమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. మా తండ్రి నీ దక్షిణ హస్తం మాతో ఉంచండి, నీ నామ ప్రభావాన్ని బట్టి మాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మా ప్రభువా ఇదిగో నీ కుమారుడు గురువుగా 1-2 రోజుల్లో మా తండ్రి బయటకు వెళ్ళన్న అజయ్ కళ్యాణ్ బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రభువా ఏ ప్రాంతంలో ఆయన పరిచయం చేయాలని నీవు నిర్దేశించావో నిశ్చిత ప్రకారంగా మా తండ్రి ఆ బిడ్డ నాకు నడిపించమని, సంఘాన్ని కాసే శక్తియుక్తులు ఆ బిడ్డకు దయచేయమని, మా తండ్రి సంఘాన్ని భక్షించే కాపరిగా కాకుండా సంఘాన్ని జీవింపచేసే మా తండ్రి మంచి కాపరిగా మా తండ్రి నీ యొక్క తలాంతులు మేళ్లు ఆ బిడ్డకు దయచేయమని నీవే స్తుతి మహిమ ఘనత పొందమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి మా గృహాలకి మేము వెళ్తూ ఉండగా మా ప్రభువా నీవు కోరుకున్న మమ్మల్ని మా తండ్రి నీ చిత్తమైతే మరొక రాత్రికాల సిలువ ధ్యానానికి మా తండ్రి నీ చేయి పట్టి నడిపించమని ప్రార్థన చేసుకుంటున్నాం. మా తండ్రి ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి మా పడకలకు వెళ్తుండగా మా తండ్రి మోకరించి నీ సన్నిధిలో మన్నించమని వేడుకొని ఆ బుద్ధి మాకు దయచేయండి, క్షమించండి. నీ నిత్య రాజ్యానికి వారసులుగా మమ్మల్ని రూపాంతరం చెందించండి. నీ చిత్తమైతే మా ప్రభువా మా జీవితాల్లో మరొక నూతన దినాన్ని మాకు దయచేసి ఇదే సహవాసంలో మమ్మల్ని బలపరచమని నీవే స్తుతి మహిమగంతా పొందమని దీవించి పంపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. మమ్మల్ని శోభను దేకాన్ని తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు చేరిన మీకు అందరికీ అజయ్ కళ్యాణ్ పాస్టర్ గారికి తోడై ఉండను గాక. జీవనదిని నాను జీవనదిని నాను సమయ
జీవనదిని నాలో చేయుమయా ఆత్మీయ చేతం చేయుమయా జీవనదిని నాలో చేయుమయా మూడు నాలుగు ఐదు